ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే 1/11/2025 నుండి 30/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో రవి సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు సంచార స్థితి, సప్తమంలో 12 సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా, కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అదృష్టం, విద్య, ఉద్యోగ, విదేశీయాన, వివాహాది ప్రయత్నాలలో అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి కుంభరాశిలో రాహు సంచార స్థితి, తృతీయంలో శని భగవానుడు జలరాశిలో సంచారము చేయడము స్వల్పమైనటువంటి చిన్న వాటికి కోపము, తీవ్రమైనటువంటి ఆలోచన, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, ఇక నేనేం సాధించలేకపోతున్నాను, అందరూ నాకన్నా ముందుగా వెళ్తున్నారు, వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అనేటువంటి భ్రమలో పొందుతూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. ఒక వెహికల్ 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా, మరో వెహికల్ 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా, నువ్వు నిదానంగా వెళ్ళినా జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకుంటావు. అతి ఆవేశపడి తీవ్రమైన కోపంతో వెళ్ళిన అనర్థాలకు గురవుతాయి అనే పరిస్థితి గమనించగలగాలి. అదే కాకుండా సప్తమంలో జలరాశిలో గురువు వచ్చే స్థితిలో ఉండడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక సార్లు ఆలోచించడం ఉత్తమోత్తమం. ఇల్లు కట్టాలనుకున్నా, ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సమయంలో, లావాదేవీల విషయంలో సూచనలు, సలహాలు అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. ఏకాదశి స్థానంలో కుజ భగవానుడు బుధుడితో కలిసి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. ఇలాంటి కాల సమయంలో మకర రాశి వారు మహాదేవుడికి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా విశేషంగా తెల్లటి బియ్యాన్ని నీటిలో నానబెట్టి అభిషేకం చేయడము, తెల్లటి నువ్వుల ఉండాలని నైవేద్యంగా ఏర్పాటు చేయడము, అలా నువ్వుల పిండితో చేసినటువంటి దీపాన్ని దానము చేయడము, గోమాతకు నవధాన్యాలను ఏర్పాటు చేయడము, మహాదేవుడికి పంచామృతములతో అభిషేకం చేయడం వలన యోగదాయకం. అలాగే కాలభైరవాష్టమి సందర్భంగా మహాస్వరూపమైనటువంటి ఆ భగవంతుడికి సురాపానాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడము, కుక్కలకు, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రహదోషం తొలగుతుందని చెప్పి గమనించాలి. నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం, శ్రీ రమా సహిత సత్యనారాయణ యొక్క వ్రతము, కార్తీక దామోదరుడి యొక్క పూజ, ఉసిరి వృక్ష దీప దానము, ఉసిరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి. అలాగనే 12వ తారీఖున కాశీక్షేత్రంలో
కాళభైరవ స్వామి జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం. 18వ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి. మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి. 20వ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం. సంపూర్ణంగా ఆ మజ్జిగ చిలికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. 28వ తారీఖున మనము మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళభైరవ జయంతి మనము దక్షిణాదిన జరుపుకుంటాం కనుక కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలిగినట్లయితే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామి అక్షయ పాత్ర. ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి. ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన ఓంకారనాదం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ కాళభైరవ స్వామి అక్షయ పాత్ర కాళభైరవ హోమము 20 రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది. అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేటా బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహ దోషాన్ని తొలగించుకుందాం, గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగడం కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.